ఇక నేతలపైనే కాదు అనుచరులపైన నిఘా. ఫోన్ అక్రమ ట్యాపింగ్లో ప్రభాకర్ రావు వ్యవహార శైలి బహిర్గతం. భరాసా నాయకుల విషయంలోనూ ఇదే తీరు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం వ్యవహరించిన తీరు విస్తుగొలుపుతోంది. ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటే వారితో పాటు వారి అనుచరులు, డ్రైవర్లు, వ్యక్తిగత సహాయకులు, ఇంట్లో పని మనుషుల సెల్ ఫోన్ల పైన నిఘా ఉంచిన తీరు సిట్ దర్యాప్తులో బహిర్గతం అవుతుంది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈటల రాజేందర్ ఇలా అందరిపై ఇదే రీతిలో వ్యవహరించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఉదాహరణకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఆయన సోదరుడు కొండలరెడ్డిపై దృష్టి పెట్టారు. కొండలరెడ్డి సన్నిహితులు సుభాష్ రెడ్డి, కపిల్ ఫోన్ సంభాషణలు రహస్యంగా విన్నారు. అలాగే బండి సంజయ్ అనుచరులు బోయినపల్లి ప్రవీణ్ రావు, తిరుపతి ఫోన్లపై నిఘా ఉంచారు. ఈటల రాజేందర్ తనయుడు నితిన్ పేరిట ఉన్న ఫోన్పై నిఘా పెట్టారు. అయితే ఈ ఫోన్ను రాజేందర్ స్వయంగా వినియోగించారు. కేసీఆర్ అనేటువంటి దుర్మార్గమైన వ్యక్తి పరిపాలించినప్పుడు ఈ ప్రభాకర్ రావు అనేటువంటి ఈ దొంగ ఈ టీంని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఫోన్లు వినడానికి ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఏం చేస్తాడు, ఈ ఫోన్ ట్యాప్ అవుతుందని నేను ఎన్నోసార్లు లైవ్లో చెప్పిన, నా ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పితే ఇప్పుడు నేను ఏం చేస్తా, ఈయన ఫోన్లకి నేను మాట్లాడిన అనుకో అని ఈయన ఫోన్ మీద నిఘా, పని మనిషి ఫోన్ నిఘా, అన్ని ఫోన్ల మీద, ఇంటి వాళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టి ఈ కార్యక్రమం చేసిరు. వీళ్ళని పట్టబగటిలి ఆడ మెట్రో పిల్లర్కు యాలాడగట్టి జనమంతా చూస్తున్నాగా ఉరిదీయాలి వీళ్ళని. అయినా పాపం పోదు. ఇంకా మిగిలితే కూడా ఒకవేళ వీళ్ళ శవాలు కూడా ఆడ 24 గంటలు ఆడ మీద ఉంచి ఎగ్జిబిషన్ పెట్టి ఆ శవాలను తీసుకొచ్చి పెట్టెలో పెట్టి మళ్ళీ జైల్లో పెట్టాలి. వీళ్ళని 14 ఏళ్ళు ఆ శవాలను జైల్లో పెట్టాలి. అంతలైనా తీరదు వీళ్ళకు. ఏం దుర్మార్గమే ఆ కేసీఆర్ పరిపాలనలో. ఫోన్లు మాట్లాడుకోలేని పరిస్థితి ప్రజలు. ఎన్నికలను ఎదుర్కోలేకే ఫోన్ ట్యాపింగ్. సిట్కు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం భాజపా ఎంపీ ఈటలనట. ఎన్నికలను ఎదుర్కోలేకే ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్ ప్రభుత్వం మనకు తెలియకుండానే ఒక రాక్షస ప్రభుత్వాన్ని నడిపింది. పైకి మాత్రం నున్నగా అనిపించింది, లోపలంతా గిదే డొల్ల. దాంట్లో హరీష్ రావు పక్కా ఉంటాడు. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొనున్నాడు. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల నుంచి ఇంకొక లెక్క. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.